కొడుకు రాజులో బ్రతకాలని నాన్నని రాజులో చూసుకోవాలని కొడుకు. ఈ మధ్యలో జరిగిందే ఈ నా 10 సంవత్సరాల జర్నీ రాజుతో లైన్ చేసి ఒక రోజుకి 300 రూపాయలతో పెయింటర్గా స్టార్ట్ అయిన నా ప్రయాణం నాతో పాటు 40 మంది ఎంప్లాయీస్ కుటుంబాలకి అన్నం పెట్టేదాకా వచ్చింది. మీ ఆశీస్సులతో ఇంకా ఎదగాలని కోరుకుంటున్నాను. రాజుతో లైన్ స్టార్ట్ అయ్యి కరెక్ట్గా 10 సంవత్సరాలు వచ్చింది. ఈ నా జర్నీలో నాకు హెల్ప్ చేసిన ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటాను. ఇప్పుడు కొత్తగా ఓపెన్ చేసిన ఆఫీస్ సిద్దిపేటలో కొత్త బస్ స్టాండ్ ఆపోజిట్ గల్లీలో నిజాం గార్డెన్ దగ్గర. మనం ఏమేమి వర్క్ చేస్తామంటే వాల్ సీలింగ్, కుర్చీ, పెయింటింగ్, కబోర్డ్స్, ఫర్నిచర్, ఫ్లోరింగ్, ఎలక్ట్రికల్ వర్క్. ఈ సర్వీస్ టోటల్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్లో అవైలబుల్గా ఉంది. ఈ రోజు నుండి మనకి ప్రాజెక్ట్ దగ్గర వచ్చిన పేమెంట్లో నుండి కొంచెం అమౌంట్ సోషల్ సర్వీస్కి ఖర్చు పెడదాం అనుకుంటున్నాను. ఇది పేమెంట్ వచ్చిన ప్రతిసారి చేద్దాం అనుకుంటున్నాను. ఇది ఎలా చేయాలి అని నాకు ఏం ఐడియా లేదు. మీరు సజెస్ట్ చేయండి, కామెంట్లో చెప్పండి. ఈ అమౌంట్ ఎవరికి ఖర్చు పెట్టాలి, ఎలా ఖర్చు పెట్టాలని. ఈ నా ఆలోచన మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి.